ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. వరల్డ్ అని అప్పుడు ప్రపంచ పోలీస్ అని చెప్పుకుంటారు అమెరికా. అవును. పెద్దన్న అని అంటారు తెలుగులో. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. మొన్న యుద్ధాలు కూడా మీకు గుర్తుంటుంది, చాలా క్లియర్గా ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, నేటో ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, మేమే అన్ని చేస్తున్నాం, మేమే అన్ని ఖర్చులు భరిస్తున్నాం, దానికోసం నేను 20% ప్రతి షిప్ అక్కడి నుంచి వెళ్తుంది దాన్ని కలెక్ట్ చేస్తా ఉన్నారు. అది పెద్ద గొడవ అయిన తర్వాత దాన్ని విత్డ్రా చేశారు. మళ్ళీ అన్నారు కాదు, సౌదీ అరేబియా, ఖత్తర్ వీళ్ళందరూ కలిసి మా అమెరికాలో పెద్ద పెద్ద పెట్టుబడి పెడతారన్నారు. దాన్ని కూడా న్యూస్ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఆ యుద్ధంలో ఎందుకు దిగారని నాకు అర్థం కావట్లేదు. లుక్ ఎట్ ఇజ్రాయెల్ టుడే, కవిత గారు. ఇజ్రాయెల్ క్వైట్గా కూర్చున్నారు ఒక సైడ్లో, నెతన్యాహు ఏం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడి తమాషా. ఎవరు ముద్దులు పెట్టారు ఈ యుద్ధం? ఇట్ వాజ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇన్సిస్టెన్స్ మీదనే వీళ్ళు అటాక్ చేశారు ఆ రోజు, ఫిబ్రవరి 28 తారీఖు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఎక్కడైనా ఉందంటే లేదు. వాళ్ళు హిజ్బుల్లాతో వాళ్ళ రెగ్యులర్ గొడవ నడుస్తుంది. వాళ్ళు గాజాలు కూడా చిన్న చిన్న కష్టం. ఇజ్రాయెల్ స్మార్ట్గా దీని నుంచి మూవ్ అయిపోయారు. దానికోసం మీరు చూస్తుంటారు, ఇరాన్ లాస్ట్ ఒక 2 నెలల్లో ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు ఇప్పుడు దాకా. జార్డన్ మీద దాడి చేశారు. అండ్ మీరు జార్డన్ దాడి చేయాలంటే యూ హావ్ టు ఓవర్ఫ్లై ఇజ్రాయెల్. ఓకే. అండ్ న్యాచురలీ ఆ మిసైల్ ఇజ్రాయెల్ వైపు వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ చూస్తూ ఉంటారు, ఐరన్ డోమ్ డిటెక్ట్ చేస్తుంది దాన్ని. దానికోసం మొన్న 2 దాన్ని వాళ్ళే ఇంటర్సెప్ట్ చేసుకున్నారు జార్డన్కి వెళ్తూ. ఇజ్రాయెల్ మీద ఒక బాంబు పడింది అనుకోండి, యుద్ధంది మొత్తం ఏం చెప్తారు, ఒక ఇంటెన్షన్ మారిపోతుంది. దాంట్లో ఇరాన్ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానికోసం వాళ్ళు ఏం చేయట్లేదు, దే ఆర్ కీపింగ్ అబ్సల్యూట్లీ క్వైట్. కానీ ఈ మీటింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరు నడుమిట్లో ఒక కెమిస్ట్రీ వర్క్ కావట్లేదు. అట్ ద సేమ్ టైం అమెరికన్ లాబీ, జూయిష్ లాబీ చాలా పవర్ఫుల్. వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ని, ఇజ్రాయెల్ని అట్లనే మేము పక్కన దారి తీసేస్తాం, మాకు అక్కర్లేదు ఇజ్రాయెల్ అని చెప్పి నెతన్యాహు వెరీ క్లియర్లీ సెట్, మీరు కాకపోతే మా దగ్గర ఇండియా ఉందండి అని చెప్పారు. ఇమాజిన్, ఒక ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు, ఇఫ్ యూఎస్ ఇస్ నాట్ సప్లయింగ్ ఆర్మ్స్ టు అస్, నో ప్రాబ్లం, మేము ఎట్లయినా డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాం యూఎస్ మీద, వీఆర్ బికమింగ్ సెల్ఫ్ డిపెండెంట్, మాకు ఇండియా ఉన్నారు, వాళ్ళు సప్లై చేస్తారు మాకు, వీ హావ్ గాట్ జాయింట్ వెంచర్స్ దేర్ అని చెప్పారు. అండ్ ఈవెన్ మేడ్ అ స్టేట్మెంట్ సెయింగ్ ఐఎమ్ వెరీ పాపులర్ ఇన్ ఇండియా అని చెప్పారు నెతన్యాహు. సో ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న సమీకరణలన్నీ మారిపోతున్నాయి. సౌదీ అరేబియాకి తెలిసిపోయింది యూఎస్ విల్ నాట్ హెల్ప్ దమ్. దానికోసం మొన్న కూడా సౌదీ అరేబియా యెమెన్ మీద దాడి చేసినప్పుడు దే డిడ్ంట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ యూఎస్. యూజువలీ వాళ్ళు యూఎస్ని ఇన్ఫార్మ్ చేస్తారు, మేము ఎందుకంటే వీళ్ళ బేసెస్ ఉన్నాయి, యూఎస్ బేసెస్. అది చెప్పకుండానే కొట్టారు వీళ్ళు సనా ఎయిర్పోర్ట్ మీద సౌదీ అరేబియా. తర్వాత అన్నారు మేము చేయలేదు, మాకు తెలియదు అన్నారు. కానీ ఇట్ వాజ్ సౌదీ అరేబియా ఉంది 100%. ఎందుకంటే అక్కడ ఒఫిషియల్ యెమెనీస్ గవర్నమెంట్ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ లేదు, వాళ్ళ దగ్గర సనా ఎయిర్పోర్ట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హూతీస్ అన్నమాట. కానీ సౌదీ అరేబియాకి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ చూడండి, దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది వచ్చి యాన్బు పోర్ట్ దగ్గర వచ్చి ఆగుతుంది. యాన్బు ఇస్ రైట్ అట్ బాబుల్ మందేవ్ ఎండింగ్లో. యెమెన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, యెమెన్లో ఇట్ ఇస్ టువర్డ్స్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ యెమెన్, అక్కడ హూతీలు ఉన్నారు. అండ్ చాలా క్లియర్గా ఇప్పుడు నిన్న కూడా సౌదీ అరేబియా మీద జరిగిన దాడి హూతీల దగ్గర నుంచి రాలేదు, ఇట్ కేమ్ ఫ్రమ్ ఇరాక్. ఇరాక్లో ఉన్న షియా రెబెల్స్ ఫైర్ చేశారు. అన్ని వైపుల నుంచి సౌదీ అరేబియా మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ రెబెల్స్ అన్నమాట. ఇరాన్కి చాలా క్లియర్గా తెలుసు సౌదీ అరేబియా ఇస్ ద నంబర్ 1 ఎనిమీ యాక్చువల్. కానీ డైరెక్ట్గా ఇరాన్ ఎప్పుడు దాడి చేయరు సౌదీ అరేబియా మీద. దీనికన్నా ముందు కొన్ని కష్టం జరిగింది, కానీ దే ఆర్ వెరీ వెరీ క్లియర్, హూతీలు చేసుకోవచ్చు, బట్ వీ విల్ నెవర్ అలౌ సౌదీ అరేబియా డైరెక్ట్లీ ఇరాన్తో ఎప్పుడు గొడవ పెట్టుకోరు. సౌదీ అరేబియా ఇస్ టూ బిగ్. అంటే ఈవెన్ వాళ్ళ ఆర్మ్డ్ ప్రెజెన్స్ కూడా చాలా పెద్దది, వాళ్ళు ఎప్పుడు ఉపయోగించలేదు. వాళ్ళు పాకిస్తాన్ తెచ్చి అక్కడ పెట్టుకున్నారు, మీకు తెలుసు. మనం పాకిస్తాన్ ఈజ్ అ సిటింగ్ రైట్ దేర్, కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కానీ వాళ్ళ బాంబులు కానీ ఇప్పుడు దాకా వాడుకోలేదు. ఇంకొక వైపు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఖత్తర్, బహ్రెయిన్ అండ్ కువైత్ వీళ్ళ మీద ఇవాళ కూడా దాడి జరిగింది. ఓకే, యుద్ధం ఆగింది కానీ ఇరాన్ దాడి చేస్తున్నారు కంటిన్యూస్లీ. అండ్ సౌదీ అరేబియాలో ఉన్న ప్లాంట్స్ మీద నిన్న జరిగిన దాడిలో వాళ్ళ ఒక రిఫైనరీ మీద, వాళ్ళ మేజర్ రిఫైనరీ మీద కొట్టారు అన్నమాట, ఆరంకో. దాని మీద కొంచెం చాలా వరకు డ్యామేజ్ జరిగింది, బట్ దాట్ కేమ్ ఫ్రమ్ ఇరాక్. అక్కడ ఐసిస్ ఫోర్సెస్ ఉన్నాయి అండ్ ఇరాన్ సపోర్టెడ్ కర్దిస్తాన్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయన్నమాట. ఇరాన్ వ్యతిరేకంగా ఉన్న ఫోర్సెస్ కూడా అదే ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు సౌదీ అరేబియా ప్రాబ్లం ఏంటంటే, యుద్ధంలో వాళ్ళు ఎక్కడ లేరు దీనికన్నా ముందు, వాళ్ళ మీద అప్పుడప్పుడు దాడి చేస్తుంది. కానీ నౌ హూతీస్ ఆర్ బికమ్ వెరీ యాక్టివ్. అంటే ఇరాన్ ఏం చూస్తున్నారంటే, వాళ్ళ మీద బాబెల్ మండేబ్ మీద ప్రెషర్ పెడితే ఇక్కడ అమెరికా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ప్రెషర్ తగ్గిస్తారు, అది వాళ్ళ క్యాల్కులేషన్. ఓకే,
కానీ ఆ క్యాల్కులేషన్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇప్పటికైతే ప్రెసిడెంట్ ట్రంప్ డెఫినెట్లీ ఈ సెడ్ దట్ వీఆర్ నౌ గోయింగ్ టు కీప్ ఇట్ క్వైట్ ఫర్ సమ్ టైమ్ అన్నారు. అది కాకుండా ఒమాన్ వైపు నుంచి ఒక రీజనల్ డిప్లొమాటిక్ పుష్ ఒకటి జరుగుతుంది. నాకు ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. అది ఒమానీ ఫారెన్ మినిస్టర్ బదుల్ అల్ సబ్ది వాళ్ళ కౌంటర్ పార్ట్స్ మాట్లాడారు. ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్, కువైత్ అండ్ ఈజిప్ట్ డిఎస్కలేట్ చేయడానికి మళ్ళీ ఒమాన్ దిగి వచ్చారు వాళ్ళు. దీనికన్నా మీకు గుర్తుంటుంది కవిత గారు, ఒరిజినల్ నెగోషియేటర్స్ వేర్ ఒమానీస్. లాస్ట్ ఫిబ్రవరిలో కూడా వాళ్ళు దాడి జరిగే ముందు ఒమాన్ నెగోషియేట్ చేసినప్పుడు అప్పుడు ఇరాన్ మీద B-2 బాంబర్స్తో దాడి చేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళే ఎయిర్క్రాఫ్ట్. ఈసారి కూడా మనం ఫిబ్రవరి 28 అంటే ఫిబ్రవరి 11th 12th వీళ్ళు జినీవాలో ఆల్మోస్ట్ సంతకం పెట్టడానికి వచ్చేసారు, ఆ స్టేట్కి వచ్చేసారు. వారం తర్వాత మళ్ళీ ఖమేనీని చంపేశారు. సో వీళ్ళకి డౌట్ ఏంటంటే ఒమానీస్కి మేము వస్తాం, మేము రెడీ ఉన్నాం, ఎందుకంటే పాకిస్తాన్ ఫెయిల్ అయింది అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఖతర్ కూడా ఫెయిల్ అయింది. ఒమానీ మాట్లాడుతున్నారు అప్పుడు, కానీ ఇరాన్ వీఆర్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ టాక్స్ విత్ యూఎస్ అంటున్నారు, విచ్ ఇస్ కరెక్ట్. టెక్నికల్లీ చూస్తే ఇట్ ఇస్ కరెక్ట్, వాళ్ళ టాక్స్ లేదు యూఎస్, కానీ వాళ్ళు దే ఆర్ స్టిల్ టాకింగ్ టు ఒమానీస్. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్మాయిల్ బగై ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా చెప్పారు దట్ యుఎస్ హెస్ సెడ్ పాజిటివ్ స్ట్రైక్ చేశారు, కానీ ఇరాన్ చూస్తాం, కొన్ని రోజులు మేము చూస్తాం ఇది రియల్గా యుఎస్ చేస్తున్నారా, చేస్తే మేము దాన్ని అంగీకరిస్తాం. కానీ ఇఫ్ యుఎస్ డజంట్ గ్యారంటీ అని మళ్ళీ వాళ్ళు బాంబింగ్ పెడితే వీ విల్ గో ఫర్ ఇట్. ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న మన ప్రెసిడెంట్ వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డేలో, దాని తర్వాత కూడా అని చెప్పారు, నేను ఎక్కువ రోజులు వెయిట్ చేయను. దాని కారణాలు అప్పుడు దాకా ఆయుధాలు వచ్చేస్తాయి. నేను ఎక్కువ రోజులు వెయిట్ చేసి ఇమ్మీడియట్గా రాకపోతే ఐ విల్ స్టార్ట్ మై బాంబింగ్ క్యాంపెయిన్ అగైన్ బిగ్గర్ దాన్ బిఫోర్ అని చెప్పేసి. కానీ ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి కవిత గారు, మీరు ఈ లాస్ట్ 15 రోజుల్లో అమెరికా చేసిన బాంబింగ్ అనలైజ్ చేస్తే పవర్ ప్లాంట్స్ మీద కొట్టారు, బ్రిడ్జెస్ మీద కొట్టారు, వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ మీద కొట్టారు, న్యూక్లియర్ సైట్ దగ్గర కొట్టారు. ఇదంతా చేసిన తర్వాత కూడా ఇరాన్లో ఒక షార్టేజ్ ప్రాబ్లం రావట్లేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా వాళ్ళు దే హిట్టింగ్ ద ఎయిర్క్రాఫ్ట్. కానీ మొన్న షిప్స్ మీద చాలా మటుకు తగ్గింది. నిన్న ఏదో ఒక షిప్ హిట్ మైన్ అని చెప్తున్నారు వీళ్ళు, అది రెగ్యులర్ ఆ న్యూస్ మనకి యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ నుంచి ఇంకేం రాలేదు, న్యూస్ రాలేదు. కానీ ఇరాన్ చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ స్టాక్ పైల్ తగ్గిపోయింది, మిసైల్ స్టాక్ పైల్ తగ్గిపోయింది, డ్రోన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ మీరు జార్డన్ లేకుంటే ఫార్ అవే కంట్రీస్ కొట్టారంటే మీకు డ్రోన్స్ పనిచేయవు, యూ నాట్ హిట్, మినిమం విత్ మిసైల్స్ కొట్టాల్సి వస్తుంది. ఆ మిసైల్ వీళ్ళ దగ్గర తగ్గింది ఎందుకంటే చైనా నుంచి వీళ్ళకి సప్లై లేదు. చైనానే మిసైల్స్ కావాల్సిన మెటల్ పార్ట్స్ అంతా చైనా నుంచి వస్తుంది. వీళ్ళు ఓన్లీ దాంట్లో ఎలక్ట్రానిక్స్ పెడతారు, దాని తర్వాత పేలోడ్ పెట్టేసి దే మ్యానుఫ్యాక్చర్ డ్రోన్స్ అన్నమాట. ఇంకోటి వీళ్ళు చేశారంటే పికాక్స్ మౌంటైన్ అని మీరు వినుంటారు. దట్స్ అ ట్రాన్స్లేషన్ ఆఫ్ అన్ అరబిక్ వర్డ్. యాక్చువల్లీ అమెరికన్స్ యూస్ చేస్తున్న వర్డ్ పికాక్స్ మౌంటైన్. ఈ పికాక్స్ మౌంటైన్లో ఒక 3 వారాల నుంచి ఇజ్రాయెల్ నోట్ చేస్తున్నారు వాళ్ళ శాటిలైట్ ఇమేజరీతోని. చాలా మటుకు సెంట్రిఫ్యూజెస్ మూవ్ చేస్తున్నారు దాని లోపలికి పికాక్స్ మౌంటైన్. యుఎస్ మొన్న కూడా ఏమన్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్, వీ మే ట్రై టు ల్యాండ్ ట్రూప్స్ దేర్ అన్నారు. అది చాలా రిస్కీ ఆపరేషన్, బూట్స్ ఆన్ ద గ్రౌండ్. ఎందుకంటే అక్కడ ఉంది యురేనియం. అది మీరు ఇస్ఫహాన్ కానీ ఫర్దో కానీ ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే చాలా దగ్గర ఇది యాక్చువల్లీ. ఈ న్యూక్లియర్ దాని మీద వీళ్ళు వెళ్తే దెన్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. ఎందుకంటే ఫస్ట్ టైం అమెరికన్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ రాబోతుంది. ఇక్కడ కర్గ్ ఐలాండ్ కాదు మనం మాట్లాడేది, కెషమ్ ఐలాండ్ కాదు మాట్లాడేది, వీఆర్ టాకింగ్ ఆఫ్ యాక్చువల్ ఆన్ ద గ్రౌండ్ ప్రెజెన్స్ అన్నమాట. సో అది ఈ పికాక్స్ మౌంటైన్ని రేడ్ చేసి అక్కడ ఉన్న యురేనియం తీసుకెళ్ళడానికి అమెరికా ట్రై చేస్తే అమెరికాకి చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. అది ఇరాన్ వారి దగ్గర ఉన్న మొత్తం ఆయుధాలు వాడుకుంటారు అమెరికన్ ట్రూప్స్ మీద, ఫైట్ టు ద ఫినిష్ ఉంటుంది. సో అది మన నెక్స్ట్ స్టేజ్లో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు, ఇది ఈ చర్చలు ఇంకా ముందుకు వెళ్ళకపోతే వీ విల్ యూస్ దట్ ఆప్షన్.